మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ఎవరో గుర్తుపట్టండి చూద్దాం. అవక్కయ్యారు కదా, నేను కూడా ఆశ్చర్యపోయాను. తను సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, ఎప్పుడు కూడా కాంట్రవర్సీ వార్తల్లో నిలిచినటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు, అందరూ పిలుచుకున్నటువంటి జగ్గారెడ్డి గారు. వీరిని రామ మందిరంలో ఇలా చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు తమ యొక్క దేవీ దేవతల పట్ల, తమ ధర్మం పట్ల భక్తి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బయటపడదు. ఎందుకంటే ఎప్పుడు తమ ధర్మం పట్ల భక్తి ఉంది, దేవీ దేవతలను ఆరాధిస్తాడు, పూజిస్తాడని తెలిస్తే ఎక్కడ మైనార్టీ ఓట్లు దూరం అవుతాయో అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు కూడా మేము సెక్యులర్ వాదులము అని సమాజంలో నిరూపించుకోవడానికి ధర్మానికి, తాము పుట్టిన ధర్మానికి దూరంగా ఉంటాము. ఈరోజు రామ మందిరంలో జగ్గారెడ్డి గారు ఆ యొక్క రామ భజన పాటకు పరవశించిపోయి లీనమై ఆ యొక్క దరువు వేస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఏదో ఓట్ల కోసము రాజకీయ ఫీట్లు అనుకోకండి దయచేసి. ఎందుకంటే తాను నిజంగా ఆ రామ మందిరంలో రాముని యొక్క భజన పాటకు పరవశించిపోయి లీనమై మధ్యలో దరువు వేస్తూ ఉన్నాడు ఈ యొక్క జగ్గారెడ్డి గారు. శాసనసభ్యులు గుర్తుపెట్టుకోండి. నిజంగా ఆ యొక్క సన్నివేశం చూసిన తర్వాత చాలామంది హిందువులు మనసులు పులకరించిపోతూ ఉన్నాయి. జగ్గారెడ్డి గారు కూడా రాముని పట్ల ఇంత భక్తి ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ లేవు, కానీ రామ మందిరంలో జగ్గారెడ్డి గారు చేస్తుంది ఓట్ల స్టంటు కాదు. నిజంగా ఆయన రాముని భక్తిలో పరవశించి భజన పాటకు మధ్యలో దరువు వేస్తూ ఉంటే ఆయన మనసు ఎంత పులకరించిందో తెలియదు, కానీ ఆయన మధ్యలో దరువు వేస్తుందా భజనకు చూస్తూ మా మనసులు, కోట్లాది హిందువుల మనసులు పులకరించుకుంటా ఉన్నాయి. రాజకీయ నాయకులారా, మీకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం. దయచేసి మీ యొక్క రాజకీయాలు మీరు చేసుకోండి తప్ప మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం నీతిమాలిన రాజకీయాలు చేసి నీవు పుట్టిన ధర్మానికి ద్రోహం చేయకండి. నీవు పుట్టిన ధర్మానికి ద్రోహం చేసి నువ్వు ఏ స్థాయికి ఎదిగినా చివరికి ఆ సంపాదన కావచ్చు, ఆ పేరు ప్రతిష్టలు ఎప్పటికైనా నాశనం అయిపోతాయి. మీ యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుంది. సమాజంలో మీకంటూ ఒక స్థానం లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకుని. ఎందుకంటే ధర్మానికి ద్రోహం చేసిన ఎవడు కూడా చరిత్రలో మిగిలి లేడు. ఒకసారి మీరు చరిత్ర తిరిగేది చూసుకోండి దయచేసి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.